పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం జాయిన్ చేసుకుందాం. సంఘ ప్రార్థనలో భాగంగా గడిచినటువంటి మాసములు అనగా జనవరి నుంచి ఈ నవంబర్ మాసము మరి ఇప్పటి వరకు కూడా మనము సంఘ వాగ్దానం మీద ధ్యానం కలిగి ఉన్నాం. ఆదికాండము 17వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని. సో అందులో భాగంగానే గడిచిన 3 వారాలు 1 కొరింథీ 2 కొరింథీ 3వ అధ్యాయంలోని 1 కొరింథీ 3వ అధ్యాయంలోని కొన్ని మాటలను అనగా 3 ప్రసంగాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి దీంతో ఇప్పటికీ ఆ యొక్క ప్రసంగాన్ని లేదా ఆ థీమ్ వర్స్ ఆ వచనాన్ని ఆధారం చేసుకొని మనం చర్చించుకుంటూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి, వాటిని నెమరు వేసుకుంటూ రావాలి. సరే, సంవత్సరాంతంలోకి వచ్చేసాము, ఇంకెన్నో వారాలు లేవు కనుక ఇప్పుడు కొద్దిగా ఆ మాటను పక్కకు పెట్టి మిగతా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. చివరిలో ఉన్నాం కాబట్టి ఒకసారి స్వపరీక్ష చేసుకుంటూ ఈ ముందున్న వారాలు గడపాలని నాకు ఒక తలంపు కలిగి ఉన్నప్పుడు ప్రభు దాన్ని దృఢపరుస్తూ దాని కొరకై సిద్ధపాటు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. సో మనం ఆదికాండం 17:2 మీదకి ధ్యానం చేయము. ఇంచుమించు 30 పైనే ప్రసంగాలు మనం దాని మీద చేసుకున్నాం. 1 కాదు 2 కాదు, 30 పైనే ప్రసంగాలు మనం దాని మీద కలిగి ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. సరే, నేటి దినాన ఏం జ్ఞాపకం చేసుకుందాము అంటే మన దేవుని యొక్క గొప్పతనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇంగ్లీష్లో ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని సైన్స్ అంటారు. అంటే సర్వమందు లేదా సర్వాంతర్యామి, అన్ని సమయముల్లో అన్ని చోట్ల ఒకేసారి ఉండేటువంటి వాడు మన దేవుడు. దాన్నే సర్వాంతర్యామి అని అర్థం. అంతేగాని పందులో కుక్కలో కూడా ఉంటాడని కాదు. అన్ని జనులు అలా అనుకుంటారు వాళ్ళు. ఇందుగలడు సందేహం లేదు ఇంకేదో అంటారు వాళ్ళు. సో ఆ వస్తువుల్లో ఉండడు, పశువుల్లో ఉండడు, మొక్కలో ఉండడు, పర్వతాల్లో ఉండడు దేవుడు. అన్ని చోట్ల ఒకేసారి ఉండే దేవుడు, సార్వభౌముడు. అది ఇంకోటి సర్వశక్తిమంతుడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు 99 సంవత్సరాల ఆ వయసులో అప్పటికి ఇష్మాయిల్ పుట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే మొట్టమొదటిసారిగా దేవుడు తాను పరిచయం చేసుకుంటాడు. సర్వశక్తి గల దేవుడును అంటాడు, ఆల్మైటీ గాడ్, ఎల్ షడాయ్ అని అర్థం అన్నమాట. మూడవదిగా సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. మూడోది సర్వజ్ఞాని, అంటే ఆయనకు అంతా తెలుసు ఆయనకి. ఇప్పుడు ఆ 3వ మాట మీద ధ్యానం చేద్దాం. మన దేవుడు ఎవరు అంటే అంతా తెలిసిన దేవుడు. దానికోసం 2 వచన భాగాలు చూసుకొని మెల్లిగా లేఖనాన్ని అనుసరించి ప్రభు ఇచ్చిన ఆత్మ నడిపింపును బట్టి మనము ఆలోచన కలిగి ఉందాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 24. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ. ఇందాక మాట్లాడుకున్నాగా మన దేవుడు ఎవరు? సర్వ జ్ఞాని, అంటే అంతా తెలిసినవాడు అని అర్థం. అంతా తెలిసినవాడు. అందుకే ఇక్కడ శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. సందర్భం ఏంటి అంటే ఇస్కరియోతు యూద తొలగిపోయాడు, దేవుని అప్పగించాడు యేసుప్రభు వారిని. వాడు ఉరుబోసుకొని చచ్చిపోయినాడు. ఇప్పుడు ఆ ప్లేస్ను భర్తీ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా అని శిష్యులు ప్రార్థన చేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ప్లేస్ భర్తీ చేయడానికే నువ్వు ఎవరిని నియమిస్తావో ప్రభు అని చెప్పి వారు చీట్లు వేస్తారు. అది మత్తయి పేరు మీద పడింది, మత్తయి పేరు మీద పడినట్లు
కింద లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే వారు చేసిన ప్రార్థనలో ఒక మాట ఉంది చూడండి, అది చాలా అద్భుతం. ఎవరిని ప్రార్థన చేశారు? మనం కూడా ఇట్లా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఇక్కడ మోకరించిన మనందరి హృదయాలు మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు ఎరిగిన దేవుడు. వాళ్ళు దేవుని ఎరిగినా ఎరగకపోయినా అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. ఇక్కడ అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అంటున్నాడు. ఎవరా ప్రభు? యేసుక్రీస్తు వారు. ఆయన యేసుక్రీస్తు వారిని ఎత్తిపట్టి మాటలు రాస్తున్నాం. అందరి హృదయాన్ని ఎరిగిన ప్రభు. అదే యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవిస్తూ వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో చాలా పర్యాయములు తండ్రి తండ్రి అని సంబోధించడం మనం చూస్తాం. అందులో భాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, అక్కడ ప్రార్థన గురించినటువంటి కొన్ని విషయాలు చెబుతూ అక్కడ యేసు ప్రభు వారు అన్న ఒక మాట చూద్దాం. ఏమని? మీరు వారి వలె ఉండద్దు, మీరు మీ తండ్రిని అడగకముందే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు. అక్కడేం చూసాం? ఎరిగి ఉన్న ప్రభువుగా చూసాం. ఇక్కడేంటో ఆయనకు తెలిసిన తండ్రిగా చూస్తున్నాం. ఆయనకు అన్నీ తెలుసు. ఈ 2 వచనాలు మనకు అవే నేర్పిస్తున్నాయి, అవే బోధ చేస్తున్నాయి. మన దేవుడు ఎవరు అంటే అన్నిటినీ తెలుసుకున్న దేవుడు. అన్నిటినీ తెలుసు ఆయనకి. తెలుసుకున్న కాదు, అన్నిటికీ తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. ప్రతీదీ తెలుసు. అయితే అంత తెలిసిన దేవుని దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో అనేటువంటిదే నాటి ప్రశ్న. మనమే అంటాం ఆయనకు అన్నీ తెలుసు అండి అని. అన్నీ తెలుసు అన్న మనమే ఆయన దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేస్తే ఒళ్ళు గగురుపాటుకు లోనవ్వక తప్పదు. ఆయనకు అన్నీ తెలుసని మొట్టమొదటిగా చెప్పింది ఎవరు? సాతానుడు. ఆదికాండములో 3వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు వాడు? దేవునికి తెలియనని. వాడికి తెలుసుగా. ఎవరికి? సాతానుడే చెప్తున్నాడు. వాడు ఉట్టికి చెప్పట్లే ఆ మాట. దేవుడికి అంతా తెలుసు అని చెప్తున్నాడు. కాకపోతే అక్కడ రాంగ్ వేలో చెప్పాడు. తప్పు విధానంలో అవ్వను మోసగించడానికి ఆ మాట వాడాడు. కానీ వాడికి తెలుసు. ఎవడికి? సాతానుడికి తెలుసు. ఏమిటి? దేవుడికి అంతా తెలుసు. వాడికి ఆయన దేవుడని కూడా తెలుసు. వాడికి తెలుసా? ఏదో పెద్ద మనం గొప్ప చెప్పుకుంటాం, నేను దేవుడిని తెలుసుకున్నాను. వాడు తెలుసుకున్నాడు మనకంటే ముందే. ఏమండి? వాడికి మనకంటే జ్ఞానం ఎక్కువగా ఉంది, మనకంటే ఎక్కువ రెఫరెన్సులు తెలుసు, అన్నీ తెలుసు వాడికి. అదే వాడు చెప్తున్నాడు అక్కడ, ఆయనకు అంతా తెలుసు. అందుకే యాకోబు అంటాడు 2వ అధ్యాయం 19-20 వచనాల్లో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తే దేవుడు ఒక్కడే. అది దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. ఇట్స్ గుడ్, అది మంచిదే. అది నువ్వు నమ్మడంలో గొప్పే ఉంది. దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. దే ఆర్ ట్రెంబ్లింగ్. ఏం చేస్తున్నాయట? అవి వణుకుతున్నాయట. మనమన్నా ఆయనకు అన్నీ తెలుసు అని వనకం. ఇంకా దయ్యములు ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడని తెలిసి ఆయనకు దయ్యములు నమ్మి వణుకుచున్నాయట. చూడండి, నమ్మి వణుకుచున్నాయి. తర్వాత చూడండి, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. వర్క్స్ వితౌట్ ఫెయిత్ ఆర్ డెడ్. క్రియలు లేని విశ్వాసము మృతమే కదా. ఫెయిత్లెస్ లేదా వర్క్స్ లెస్ ఫెయిత్ అనొచ్చు. లేదంటే వ్యర్థమే, అది ఉపయోగం లేదు, వర్త్లెస్, వాల్యూలెస్. అందుకే ఇక్కడ అంటున్నాడు, అవి దయ్యములు ఆ దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి. ట్రెంబుల్. భక్తుడు ఒక మాట అంటాడు, సాతానుడు ట్రెంబుల్, అపవాది అనుచరులు ట్రెంబుల్, వణుకుచున్నాయి.
మనం ఏమవుతున్నా అంటే ఫంబుల్ అంటాడు. ఫంబుల్ అంటే త్రుట్టిల్లుట. ఏమండి, చూపించాల్సిందేంటి? హంబుల్, దీనత్వం, విధేయత, ఏమండి, తగ్గింపుతనం. ఇవి చూపించట్లేదు, మధ్యలోదే చేస్తున్నాం. మొదటి జయం ట్రింబుల్, వనకట్లేదు. తర్వాత హంబుల్నెస్ లేదు, ఓన్లీ ఫంబులే ఉంది, ఓన్లీ త్రుట్టిల్లుటే మన జీవితాల్లో ఉంటాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని ఎరిగినటువంటి వారమై ఉండి ఆయన దేవుడై ఉన్నాడు అని తెలుసుకున్నంత మాత్రం సరిపోదు. ఆయన మనల్ని ఎరిగినవాడు అని తెలుసుకున్నా కూడా సరిపోదు. వాడు కూడా తెలుసు ఆయనకంతా తెలుసు అని. కానీ ఎవరైతే వనికి త్రొట్టిల్లకుండా ఆయన దగ్గర ఆయన రెక్కల కింద దీనమనస్కులై ఉంటారో వారు భాగ్యవంతులు, వారు ధన్యులు. అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో మన దేవుడు ఎవరు అంటే ఆయన మన హృదయాంతరంగములను పరిశోధించే దేవుడని ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ మాట కూడా చూడండి. ప్రకటన 2:23, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరేంద్రియములను చూడండి, అంతరేంద్రియములను హృదయములను. ఎవరు? మన దేవుడు. ఆయన అంతరేంద్రియములను, హృదయాన్ని పరీక్షించే దేవుడు. ఆయనకు మరి ఆయనను మరుగు చేసేదంటూ భూమి మీద ఏది కూడా లేదు. ఆయన మనల్ని పూర్తిగా చూస్తున్నాడు. ఈ 7 సంఘాలతో మాట్లాడుతూ కూడా ప్రభు అదే అంటాడు, నేను ఎరుగుద్దును, నేను ఎరుగుద్దును, నేను ఎరుగుద్దును అని 7 సంఘాలతో చెప్పాడు. నీ క్రియలను నేను ఎరుగుద్దును, నీ త్యాగం నేను ఎరుగుద్దును, నీ ఆరాధన నేను ఎరుగుద్దును, అన్నీ ఎరిగినవాడు. 7 సంఘాలకి అదే ఇంట్రడక్షన్ వర్డ్స్, అవే ప్రారంభ పలుకుల్లో చెప్తున్నాడు, నేను ఎరుగుద్దును, నేను ఎరుగుద్దును. ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే ఇవి మన దేవుడు మొత్తం ఎరిగినటువంటి దేవుడు. ఒక మనిషిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒక మనిషిలో 3 రకాల వ్యక్తులు. ఒకటి నేను ఇది అని చెప్పుకునేటువంటి వ్యక్తి, అది గర్వం, అది హృదయంలోంచి వచ్చింది. రెండోది నేనేంటో నీకు తెలియదు, ఆ సంగతి వచ్చినప్పుడు చెప్తా అంటాడు ఒకడు. ఒకటే, 3 ఉంటారు లోపటే. అది వేషధారణ, అది మనసులోంచి వచ్చింది. మూడోది నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు, ఇది సత్యం, ఇది మనస్సాక్షి చెప్పిద్ది. హృదయం ఏమో గర్వంతో నింపబడి నేను ఇది అంటే, మనస్సేమో వేషం వేయమని ప్రోత్సహించి ఎదుటి వారిని మోసం చేస్తూ వేషధారిగా బ్రతుకుతూ ఒకానొక దినమున తన యొక్క నిజ జీవితాన్ని, నిజ ప్రవర్తనను వెళ్ళగక్కడానికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే రీతి మనస్సాక్షి ఉంది, అందరికీ ఉంది. దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఉంది, దేవుని నమ్ముకోనోళ్ళకి వారికి కూడా ఉంది. అందరిలో మనస్సాక్షి పెట్టినాడు దేవుడు. ఈ మనస్సాక్షి అందరికి ఒకే రీతిగా చెప్పిద్ది, నువ్వు చేస్తుంది తప్పు అని. అయితే చాలామంది ఆ మనస్సాక్షిని వాత వేసుకుంటారు కాబట్టి అది మాట్లాడడం మానేస్తూ ఉంటారు. మాట్లాడిన వాళ్ళకి వినిపించదు. అందుకే వారు చెవులోను హృదయంలోనూ సున్నతి లేని వారిగా మిగిలిపోతారు. సో ఈ దినాన ఆ 2 కాదు కానీ 3వది ఉందే, నీవేమై ఉన్నావో నేనేమై ఉన్నామో అది పూర్తిగా ఎరిగినటువంటి వాడు మన దేవుడు. ఇది సత్యం. సరే, ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాము. మన దేవుడు మన గురించి పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు, ఆయన మాత్రమే ఎరిగినటువంటి దేవుడు. చూడండి ఒక మాట, యోహాను సువార్త. సరే, అక్కడికి వెళ్ళకముందు ఒక్కసారి ఇర్మియా గ్రంథం కొత్త, ఇర్మియా 17వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఇర్మియా 17, 9, 10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. సో హృదయము అది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధితో ఉంది. ఇంకేమంటున్నాడు? దాన్ని ఎవరు కూడా సెర్చ్ చేయలేరు, దాన్ని ఎవరు ఎగ్జామిన్ చేయలేరు, దాన్ని కనుగొనే వాళ్ళు ఎవరు లేరు, దాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ బాహ్య సంబంధమైన గుండె గురించి తెలుసుకోవడం డాక్టర్లు ఉన్నారు. అవి ఆ వాల్వ్స్ ఎలా పనిచేస్తున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్తారు రకరకాల పరీక్షలు చేసి. ఏవండి, ఈసీజీస్, 2D ఎకోనో, యాంజియోగ్రామో ఏవో చేస్తారు. నీ హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉందో చెప్తారు. కానీ అసలు ఒక హార్ట్ ఉంది, హార్ట్లో ఒక హార్ట్ అని చెప్పాలి. ఏమండి,
అది ఎంత ఘోరంగా ఉందో అది చెప్పగలిగిన దేవుడు ఒక్కడు మాత్రమే, ఇంకెవరు చెప్పలేరు. అందుకే అక్కడ అంటాడు ఏమని, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను. ఎవరు పరిశోధిస్తున్నాడు ఇక్కడ? ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఈ విషయం చాలాసార్లు మనము మరి అవగాహనతో ఉంటామో అవగాహన లేకుండా ఉంటామో తెలియదు, కానీ ఆయన హృదయాంతరంగములను పరిశోధించే దేవుడని గ్రహింపు లేక చాలా పాపాలు హృదయంలో చేసేస్తూనే ఉంటాం. ఆయన మొత్తం చూస్తున్నాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, ఆయన హృదయములను పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. చూడండి, అన్నీ పరీక్షిస్తాడు. నీ మనస్సు, నీ హృదయం ఎలా ఉంది, దాని అంతటిని పరీక్షించేటువంటి దేవుడు. ఆయన పరీక్షించేటప్పుడు ఆయన వాడే సాధనం ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఆయన ఇప్పుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. ఆయన ఎలా పరీక్షిస్తున్నాడు అని ఆలోచన చేస్తే హెబ్రీ 4లో అంటాడు, చూడండి 12-13 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13. ఎందుకనగా అది ఏంటి? మన హృదయాల్ని మనసును పరీక్షించేది దేవుని వాక్యము. ఆ వాక్యమును ఆయన ఒక టార్చ్ లాగా ఉపయోగించి ఆయన పూర్తిగా సెర్చ్ చేస్తున్నాడు, నీ మనసు నా హృదయాన్ని ఎలా ఉందో. ఏమండి, అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని, ఎందుకనగా దేవుని వాక్యం అది జీవమై బలము గలదై. ఎలా ఉందట? దానికి జీవం ఉంది, ముందుకెళ్ళేంత జీవం ఉంది. అది ఎంతో బలం, దాన్ని ఏది ఆపలేదు. మూడోది, అది ఎంతో షార్పు, దాన్ని దేన్ని ఎలాగ చక్కగా విడదీసి ముందుకు వెళ్ళాలో దానికి తెలుసు. అందుకే అది ఏమైందట, ఒకటి జీవము, రెండోది బలము గలదై, రెండంచులు గల ఖడ్గముగా ఎంతో షార్పుగా వాడిగా ఉండి ఏం చేస్తూ ఉందట, ప్రాణాన్ని ఆత్మను కీళ్లను మూలుగులను అది సపరేట్ చేస్తుంది. దేవుని వాక్యం ఎంతగా మన హృదయాల్ని పరిశోధిస్తుందంటే ప్రాణాన్ని ఆత్మను సపరేట్ చేసిద్ది. తర్వాత కీళ్లను మూలుగును సపరేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హృదయంలో ఉండేటువంటి తలంపులను ఆలోచనలు అన్నిటి కూడా వేరు వేరు చేసి మన ముందు నిలిచబెట్టింది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం అద్దంతో పోల్చబడింది. ఈ వాక్యం అనే అద్దం ముందు నిలుచుంటే నీ హృదయంలో ఉన్నటువంటి మస్తంతా కనబడిపోయింది. వాక్యం చదువుతున్నప్పుడు అదొక అద్దంలాగా భావించి చదివితే, ఒక ఆచారంలాగా చదివితే ఏముంటుంది ఆడ అయిపోయినట్టే. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఇదిగో నీ నా భ్రష్టత్వమును, నీ నా తిరుగుబాటును, నీ నా అవిధేయతను అది చాలా స్పష్టంగా చూపించింది. ఎందుకంటే అది ఎంతో వాడిగల రెండంచులు గల ఖడ్గం, చక్కగా అన్నిటిని ఇలా 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 సపరేట్ చేస్తూ. సర్జన్ దగ్గర ఒక నైఫ్ ఉంటుంది కదా, ఆపరేషన్ థియేటర్లో ఎన్నో నైఫ్స్ మనం చూస్తాం. అవయవాలు కోసేటప్పుడు లేదా శరీర భాగాన్ని కోసేటప్పుడు ఆ నైఫ్ ఎంత సున్నితంగా ఉంటుంది, ఇలాగ కోస్తూ ఉంటాడు మెల్లిగా. ఏమండి, కూరగాయలు కోసే కత్తి కాదు అది, మెల్లిగా కోస్తే లేయర్ 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 తీస్తాడు, లేయర్ లేయర్ తీస్తాడు. నరాలను అలాగా ఏం చేస్తాడు, సపరేట్ చేసుకుంటూ ఆ అవయవం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి, ఒక భక్తుడు ఈ రీతిగా అంటాడు, మన దేవుడు ఎవరు అంటే ఒక ఫిజిషియను, మన దేవుడు ఎవరు అంటే ఒక సర్జన్. ఫిజిషియన్ ఏం చేస్తాడు, ఫిజిషియన్ ఏం చేస్తాడు, కేవలము మందులు మాత్రమే రాస్తాడు, సిరప్ రాసి పంపిస్తాడు. అదే రీతిగా ఏమండి సర్జన్ ఏం చేస్తాడంటే ఆయన కోస్తాడు. రక్షణ సిరప్ లాంటిది. తర్వాత శాంటిఫికేషన్ అంటారు, సాల్వేషన్ అది ఫిజిషియన్ చేసే వర్క్. తర్వాత శాంటిఫికేషన్ ఇది సర్జన్ చేసే వర్క్. పరిశుద్ధత అనేటువంటిది అది సర్జన్ అంటే ఆయన దేవుని వాక్యం అనే ఖడ్గము చేత మనల్ని ఏం చేస్తాడు, రోజు కోస్తూ ఉంటాడు, కోయబడాలి. అందుకే పేతురు యోహాను నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు హృదయాలు ఏమయ్యాయట, పొడవబడ్డాయి. హృదయాలు ఏమయ్యాయట, పొడవబడ్డాయి. అండి, ఈ దినాన వాక్యానికి నీవు స్వేచ్ఛనిస్తే, దేవుడు పరిశోధించడానికి ఆయనకు అవకాశం ఇస్తే, ఒక్కొక్క వచనం నీ హృదయాన్ని పొడిచిద్ది. ఒక్కొక్క వచనము నీలో ఉన్న మస్టుని ఇలా తీస్తూ ఉంటుంది.
ఇది నా చాలాసార్లు మనం దేవుని వాక్యమునకు అంత లోతుగా వెళ్ళడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇది ఊరికే అలాగా చదువుకుంటూ పోవడమో నెబరు వేసుకుంటూ పోవడమో చేస్తున్నాము, కానీ దాన్ని లోతుగా ఆహ్వానించడానికి ఇష్టపడట్లేదు. సో మన దేవుడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఫిజిషియన్గా సిరప్ ఇచ్చినటువంటి, సాల్వేషన్ అనేటువంటి సిరప్ ఇచ్చిన వాడు మాత్రమే కాకుండా ఆయన ఒక సర్జన్గా స్కాల్పెల్ అంటారు, అనగా నైఫ్ని, కత్తిని అది వాడి ఏమండి ప్రతిదినం మనల్ని ఏం చేస్తున్నాడు, పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. తలంపు ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాటలన్నీ, ఏది మూలం చేసుకున్నా మన దేవుడు అంతా తెలిసినవాడు, అందరి హృదయములను ఎరిగి ఉన్నవాడు, మనందరి గురించి తెలిసినటువంటి వాడు. ఏమండి ఇప్పుడు ఈయన దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. మన గురించి అంతా తెలిసిన వ్యక్తి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏమండి ఎంత భయభక్తులతో బ్రతకాలి. ఈ దినాన్ని మనం అలా బ్రతుకుతున్నామా, అంత భయభక్తులు కలిగి ఉంటున్నామా? భయము పాపం నుండి పారిపోయేలాగా చేసిద్ది, భక్తి దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేలాగా చేసిద్ది. దినాన అన్యజనులు మనం చూస్తే భయం ఉండదు, పాపం నుంచి పారిపోరు, కానీ వాళ్ళు అనుకున్న దేవుళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని భక్తి అనుకుంటారు. భయం లేని భక్తి, పాపాన్ని అసహించుకోని భక్తి. వాళ్ళని అనడం కాదు, కానీ మనలో లేవా? పాపం చేస్తూనే ఉంటాం, ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉంటాం. ఇదిగో మరలా భక్తి చేస్తున్నామని ఆయన ఆరాధిస్తూ ఉంటాం. పాపం నుంచి పారిపోయి పాపాన్ని విడిచిపెట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తే అది భయభక్తి అని అర్థం. భయభక్తులు అది ఇక్కడ మనం చూద్దాం. ఎందుకు అంటే ఆ మాట, ఇదిగో ఆయన చూస్తున్న దేవుడు, అన్నిటి చూసినటువంటి దేవుడు. మనం కూడా ప్రార్థన చేస్తాం, ఆయన ఎవరని, చూచుచున్న దేవుడు అంటాం. ఎప్పుడు అంటాం ఆ మాట? ఉదయమే కదా మనం మాట్లాడుకున్నాం ఆ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్లో కూడా. ఏమండి అబ్రహామా ఏమన్నాడు? యెహోవా ఈరే చూచుకొను దేవుడు అంట. చూచే దేవుడు చూచుకున్న దేవుడు, చూచుచున్న దేవుడు అని చెప్పింది కామ ఎవరు? హాగారు. కాబట్టి మనం కూడా ఆ పదాలు వాడతాం. ఎప్పుడు వాడతాం చెప్పండి? నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా అని అంటాం. వాటర్ ఆ పదం ఎప్పుడు మాట్లాడలే ప్రేయర్లో. ఎప్పుడు మాట్లాడతాం? కష్టం వచ్చినప్పుడు, ఇంకా ఎవరో మనల్ని తిట్టినప్పుడు, ఎవరో మన మీద అబద్ధములు చెప్పినప్పుడు, ఎవరో ఇంకేదో చేసినప్పుడు నువ్వు చూస్తున్నావయ్యా అంటావు. మరి నువ్వు ఇతరులను తిట్టేటప్పుడు నువ్వు చూస్తున్నావని ఎందుకు అనుకో? మనం ఇతరులను ద్వేషించేటప్పుడు ఆయన చూస్తున్నాడు అని ఎందుకు అనుకో? ఇతరుల గురించి మనం చెడుగా అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు ఆయన చూస్తున్న దేవుడు అని ఎందుకు అనుకోం? అంటే వాక్యాన్ని మనకు అనుకూలంగా మళ్ళీ చేసుకుంటాం. భయభక్తులు ఉన్నటువంటి వాడు తాను నిందించబడుతున్నప్పుడు మాత్రమే నా దేవుడు చూస్తున్నాడు అనుకోడు, తాను ఇతరులు నిందించేటప్పుడు కూడా నా దేవుడు చూస్తున్నాడు అనే భయంతో బ్రతుకుతాడు. వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, నువ్వు చూచున్న దేవుడు అని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం కంటే నేను వాళ్ళను ద్వేషించేటప్పుడు నా దేవుడు చూస్తున్నాడు అనే స్పృహతో బతకాలి. అందుకే అయిపోయింది చాలా సంవత్సరంలో 11 నెలలు అంచుమించు ఇన్నిసార్లు, లేదా ఈ వారం కూడుకుంటూ ఆరాధనలో, సంఘ ప్రార్థనలో, ఆయా ప్రత్యేక కూడికలో ఇన్నిసార్లు ప్రభు నీతో నాతో పలు రకాలుగా మాట్లాడాడు. ఎంతో వాక్యం విన్నాం, ఎంతో వాక్యం నేర్చుకున్నాం. అయితే మన జీవితాల్లోకి ప్రభు తొంగి చూస్తున్నప్పుడు ఆయన చూస్తున్న దేవుడు అని గ్రహింపుతో మనము జీవించామా? ఆయన చూడలే అనేటువంటి ఆలోచనతో మనం బ్రతుకుతూ వచ్చాము. ఒకసారి గడిచినటువంటి కాలంలో మనం జీవించిన విధానం అంతటిని ముందేసుకుంటే అర్థమైపోయింది. అందుకే ఈ చివరి వారాల్లో స్వపరీక్ష చేసుకుందాం. ఆయన అన్నీ చూశాడు. నీ కష్టాన్ని మాత్రమే కాదు, నీ ప్రయాసమును మాత్రమే కాదు, నీ దుఃఖాన్ని మాత్రమే కాదు, మిగతాయి కూడా చూసే దేవుడు. కొన్ని చూసి కొన్ని చూడకుండే కళ్ళు మూసుకునే దేవుడు కాదు, లేదా పగలే కనబడి రాత్రి కనబడని దేవుడు కాదు మన దేవుడు. కొంతకాలంలో ప్రెజెంట్ అయ్యి ఉండి ఇంకొంతకాలంలో యాబ్సెంట్ అయ్యే దేవుడు కాదు మన దేవుడు. యెహోవా కునకడు. ఇది ఎప్పుడు వాడతాం? లేదంటే మనల్ని కాపాడుతాడు కాబట్టి దేవుడు కొనకూడదు, నిద్రపోడు అంట. మనం తప్పు చేసేటప్పుడు ఆయన కొనుక్కుండా నిద్రపోకుండా నన్నే చూస్తున్నాడని గ్రహింపు ఎందుకు ఉండదు? అంటే వాక్యాన్ని అనుకూలంగా మలుచుకుంటాము,
తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తాం. ఆయన మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన కునకడు, నిద్రపోడు, చూస్తున్నాడు. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. ఒక దినాన్ని ఆయన దగ్గర లెక్క అప్పచెప్పాలి. ఒక మాట, ఆయన చేతిలో మనం పడకముందే ఆయన పాదాల మీద మనం పడ్డం నేర్చుకోవాలి. ఆయన చేతిలో మనం పడకముందే ఆయన పాదాల మీద పడ్డం నేర్చుకో, అప్పుడు ధన్యుడు ధన్యురాలు అవుతాం. ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆయన చేతిలో చాటు ఉంది, ఆయన చేతిలో కొడవలు ఉంది, ఆయన చేతిలో గొడ్డలి ఉంది. అవి చాలా కఠినంగా ఉంటాయి. అది ఎలాగైనా మారచ్చు పరిస్థితులు. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు కనికరం పొందుతాడు. అందుకే స్వపరీక్ష చేసుకుందాం. ఈ చివరి వారాల్లో ఎక్కువగా అసలు ఎలా బ్రతికాము అనేటువంటిది ఆలోచన చేద్దాం. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అంటాడు 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34, 21, 22. యోబు గ్రంథం 34, 21, 22. ఆయన దృష్టి నరుల మార్గము మీద చూడండి. ఆయన దృష్టి ఆయన చూస్తున్నాడు. నరుల మార్గం మీద ఆయన తన దృష్టిని నిలిపి ఉన్నాడు. వారి నడకలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. చూడండి, దేవుడు చూడకుండా దాక్కునే చీకటి, దేవుడు చూడకుండా దాక్కునేటువంటి మరణాంధకారము ఏదీ లేదు. కటిక చీకటి అంటూ ఏదీ లేదు. అయ్యో నేను చీకట్లో ఉన్నాను, దేవుడు నన్ను చూడట్లేదనే భ్రమలో బ్రతికేస్తున్నావేమో. ముసుగేసుకున్నాను, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఆయన చూడకుండా దాచేటువంటి చీకటి భూమి మీద ఏం లేదు. ఆయన చూడకుండా నిన్ను నువ్వు మరుగు చేసుకునే అంధకారం భూమి మీద ఏది లేదు. ఎక్కడున్నా చూస్తాడు, ఎక్కడున్నా చూచే దేవుడు. ఒక మాట అంటాడు చూడండి, సామెతలు 15వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 15:11. ఏం కనబడుతున్నాయట? పాతాళము, అగాధ కూపం. ఎక్కడ ఉంటుంది పాతాళము? కింద అని మనం చాలా స్పష్టంగా ఎరుగుతాం. రష్యాలో శాస్త్రవేత్తలు తవ్వుతా వస్తున్నారు, ఏముందో భూమి లోపలికి మధ్యలోకి వెళ్ళి చూద్దాము అని, ఏదో ఉంటుందేమో అని. ఏమండి, భూమి తవ్వుతున్నప్పుడు పైన మట్టి వచ్చిద్ది, కొంత దూరం పోయిన తర్వాత రాళ్ళు వస్తాయి, ఇంకొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చి ఇసుక వస్తాయి, తర్వాత రాళ్ళు వస్తాయి, ఇంకొంచెం దూరం పోయిన తర్వాత లేయర్స్ ఏదో ఉంటే అటు ఇటుగా కిందికి వెళ్తే నీరు వచ్చిద్ది, ఇంకా కిందికి వెళ్తే ఎక్కువ నీరు వచ్చిద్ది అనుకుంటే భ్రమే. ఇంకా కిందికి నీరు వెళ్తే ఇంకేమైనా వచ్చిద్దేమో అని వాళ్ళు పెద్ద ఏమైనా డ్రిల్ వేసి దాన్ని లోతుగా తీసుకెళ్తా ఉన్నారు. చాలా లోతుగా, ఎన్నో కిలోమీటర్ లోతుకి వెళ్ళారు. వెళ్ళేసరికి వెళ్ళిన డ్రిల్ కరిగిపోతాం. ఏముంది మధ్యలో? వేడి, చాలా వేడి. వాళ్ళు అలాగ బయటికి తీసి అలాగ చెవుబెట్టి వింటే కేకలు వినబడుతున్నాయి, అరుపులు వినబడుతూ ఉన్నాయి, ఆర్తనాదాలు వినబడుతున్నాయి. అక్కడ ఏడుపునో పండ్లు కొరుకుంటే ఉండును. ఆ ధనవంతుడు పాతాళంలో పడి ఏం చేస్తూ ఉన్నాడు? వేదన పడుతున్నాడు, బహుగా వేదన పడుతున్నాడు, అగచాట్లు పడుతున్నాడు, కేకలు. అయితే ఇక్కడ ప్రభు మనకు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, ఆ అగాధంలో, ఆ పాతాళంలో ఉన్న వారందరూ ప్రభు కనబడుతున్నప్పుడు భూమి మీదున నీ నా హృదయాలు ఆయన కనబడవా? ఎంత వెర్రివాలముగా మనం ఆలోచన చేస్తాం. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నరుల హృదయము మరి తేటగా ఆయనకి కనబడు. సగం సగం కనబడడం కాదు, మన దేవునికి తేటగా కనబడిద్ది. ఏ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా, ఏమండి దేని కింద పెట్టి చూసినా కూడా కనబడకుండా దాక్కునేంత ఏదీ లేదు. ప్రభు అంత తేటగా, అంత స్పష్టంగా కనబడతా ఉంటాడు. ఆయన కళ్ళు, ఆయన కంటికి. ఆయన ఎక్కడో ఆకాశంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడిగా మనం చూస్తాం. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం. ఆయన ఆకాశంలో సింహాసనం మీద కూర్చుండి చూస్తున్న దేవుడిగా మనం చూడొచ్చు. తండ్రి కృపాశున్న ఆ యొక్క కుమారుడు ఆశీనుడై ఉన్నాడు. అదే రీతిలో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మన మధ్య ఉంటున్నటువంటి వాడు. కనుక ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. మన హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు.
అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనకు మరుగైందంటూ ఏది కూడా లేదు. ఆయనకు పాతాళమే అగాధమే అంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు నరుల హృదయం మరి ఎక్కువైనటువంటి స్పష్టంగా కనబడును కదా. ఇర్మియా 23:24 వచనం. ఇర్మియా 23 అధ్యాయము 24 వచనం. ఇర్మియా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా కనబడకుండా రహస్య స్థలములలో అంటున్నాడు ఇక్కడ దేవుడు. నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాక్కొనగలిగిన వాడు ఎక్కడున్నాడు? దేవుడు కనపడకుండా నువ్వు దాక్కుంటావా? ఎక్కడ దాక్కుంటావు? అదే అంటున్నాడు. నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలిగిన వాడెవడు? నేను భూమాకాశంలో ఎందంతటా నున్నవాడును కానా. చూడండి, ఇదే నేను భూమి ఆకాశములు అందంతటా ఉన్నాను, విశ్వమంతటా ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను, అందరినీ ఎరిగినవాడు, అందరి మనసులో ఉన్న విషయాలు నేను ఎరుగుదును. అందుకే ఇక అంటున్నాడు ఏమండి, భూమి ఆకాశములు అందంతటా విస్తరించి ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి నా నుంచి మీరు మరుగై ఉండగలరా? అసలు ఎవడైనా ఉన్నాడా? ఆమోసుకు రండి, అక్కడ ఒక మాట చూద్దాం. 9వ అధ్యాయము 2-3 వచనాలు. ఆమోసు అంటే ఈ మాటలు ఎందుకు ఇన్ని మాటలు చూస్తున్నామంటే అట్లీస్ట్ మనం ఇక నుంచైనా స్వపరీక్ష చేసుకొని కొంత స్పృహతో ఉంటామని. ఆమోసు 9:2-3. చూడండి, వారు పాతాళంలోకి చొచ్చుకొని పోయినా అక్కడి నుండి నా హస్తము లాక్కొస్తాను నేను. వాళ్ళని ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెస్తాను. శిఖరాలలో దాక్కున్నావేమో వాళ్ళని వెతికి పట్టి అచ్చటి తీసుకొని వచ్చేదను. నా కన్నులు కడబడకుండా వారు సముద్రంలో మునిగినప్పటికీ అక్కడ సర్పమునకు నేను ఆజ్ఞాపిస్తాను, అది వారిని దేవుని తప్పించుకోవడం సాధ్యం కాదు. నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోతే ఆయన ఆకాశాన్ని కిందికి లాగుతాడు, పాతాళంలో దిగిపోతే పైకి తీసుకొస్తాడు. సముద్రంలోకి వెళ్ళావా, సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మత్స్యములకు సర్పములకు ఆజ్ఞాపిస్తాడు. దాని వాడు లోపల ఉన్నాడు కానీ వాడిని బయటికి కక్కేయమంటే కక్కేస్తా ఉంటాడు. యోనా తప్పించుకుందాం అనుకున్నాడు కదా, చచ్చిపోదాం అనుకున్నాడు, ఆయన నుంచి కనుమరుగైపోదాం అనుకున్నాడు, ఆయన నన్ను చూడ్డం అనుకున్నాడు. ఎంత అతికి తెలివి! ఒక ప్రవక్త సామాన్యమైన విశ్వాసి కాదు. తప్పించుకుందాం అనుకున్నాడు, భూగర్భంలోకి వెళ్ళిపోతే తప్పించుకుంటాను అనుకున్నాడు. మత్స్యమునకు ఆజ్ఞాపించాడు, పెద్ద చేప వచ్చి యోనాను మింగేసింది. వచ్చి ఏమండి ఆ యొక్క ఒడ్డున కక్కేసినట్టు లేఖనాలు మనం చూస్తున్నా. తలంపు ఏంటంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా ప్రభు చూస్తాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, అన్నీ కూడా ఆయన పుస్తకములో రాస్తాడు. ఏమండి దాని అంతటి విషయంలో ఒక దినాన మన లెక్కప్పక అప్పచెప్పక తప్పదు. ఇంకో మాట చూద్దాం, చూసి ఒక ఉదాహరణ చూద్దాం. ఓబద్యకు రండి. ఓబద్య 4వ వచనం. ఓబద్య పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కిందికి పడవేతును అంటున్నాడు. పక్షిరాజు గూడు ఎక్కడికో తీసుకెళ్ళి కట్టుకున్నట్టు నువ్వు కూడా ఎక్కడో కట్టుకుంటావేమో, నువ్వు ఎక్కడున్నా నిన్ను లాక్కొచ్చి పడేస్తాను అంటున్నాడు. దేవుడు ఏమన్నా మనిషి అనుకున్నావా దాక్కొని తిరగడానికి? దేవుడు ఏమన్నా ఏమండి జ్ఞానం లేనివాడు బలం లేనివాడు అనుకుంటున్నావా దాక్కొని తిరగడానికి? ఆయన మనుషుడు కాదు దాక్కొని, ఆయన నుంచి దాక్కొని నువ్వు తిరగడానికి. ఆయన అన్నిటినీ చూస్తున్న దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు. ఇప్పుడు విషయం ఏంటంటే అన్నీ చూస్తున్న దేవుడు, అన్నీ ఎరిగిన దేవుని దగ్గర ఈ సంవత్సరంలో ఈ 11 నెలలు ఎలా బ్రతికాం? ఈ 11 నెలలు ఎలా బ్రతికాం? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కుమారుడే, మొట్టమొదటి సహోదరుడే, మొట్టమొదటి హంతకుడే ఎవరు? కయ్యూను. కయ్యూను గురించి మనం చూస్తే రండి 4వ అధ్యాయంకి వద్దాం. కయ్యూను గురించి కొంత ఆలోచన చేస్తూ మనము కూడా ఒకవేళ కొన్నిసార్లు కయ్యూనులాగా వ్యవహరిస్తూ వచ్చామేమో అని కొంత ఆలోచన చేసుకొని మనల్ని స్వపరీక్ష చేసుకొని ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతాం. ఇప్పుడు కయ్యూని జీవితం దగ్గరకు వస్తే చూడండి,
3వ వచనం కొంత వద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 4:3. కాలమైన తరువాత కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవా కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో రోగిన వాటిని కొన్ని తెచ్చెను. 5వ వచనం. కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. 7వ వచనం. నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఈ 3 వచనాలు చూసాం. 3వ వచనం, 5లో మొదటి భాగం, 7వ వచనం. ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి అంటే ఇతడు దేవుడు నియమించినటువంటి ప్రామాణికముల నుంచి, ఒక ప్రామాణికం ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రామాణికము నుండి తొలగిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే వాక్యము నుండి తొలగిపోయాడు. అతని ఆరాధన క్రమం ఎలా ఉంది అని మనం చూస్తే వాక్యం నుంచి ఆరాధించడానికే వచ్చాడు, అర్పణకే వచ్చాడు. అదే మనం చూస్తాం. అర్పణగా తెచ్చిన 2 అన్నదమ్ములు. కానీ ఒకళ్ళ అర్పణేమో అవుట్ ఆఫ్ లైన్ లేదు, అది వాక్యాధారముగా ఉంది, ప్రభు చెప్పినట్లుగా, ప్రభు నేర్పించినట్లుగా ఉంది. కానీ ఇంకొకళ్ళ ఆరాధన వచ్చేసరికి అది ఎలా ఉంది అంటే అది వాక్యాధారముగా లేదు, అవుట్ ఆఫ్ లైన్. అది ప్రామాణికములకు మనకు ఒక ప్రామాణికం ఉంది. పరిశుద్ధ గ్రంథం మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏం కట్టుకోవాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో, ఇతరులతో పరిశుద్ధులతో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా వ్యవహరించాలో, ఇతరులను ఎలా ప్రేమించాలో అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ప్రామాణిక గ్రంథం అంటాం మనం దీన్ని. సో దీంట్లో అన్నీ మనకు చాలా స్పష్టంగా ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. అప్పుడు వారికి ఈ బైబిల్ లేకపోవచ్చు, కానీ వారికి కొన్ని ప్రామాణికాలు ప్రభు చెప్పినాడు. మీరు ఇలా వర్షిప్ చేయాలి, ఇలా ఆరాధన చేయాలి, మీరు ఇలా బ్రతకాలి, ఇలా లోబడాలి, మీరు ఇలాగే ఉండాలి. ఏదైనా వనములు అవ్వ ఆదములు చెప్పిన దేవుడు ఆ తర్వాత తన సంతానాన్ని కూడా అదే కొనసాగింపుగా ఆయన ఒక ప్రామాణికములను అనేకమైన విషయాలుగా బయలుపరిచి ఉంటాడు, సందేహమే లేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఇతడు ఆరాధన చేశాడు, ప్రార్థన చేశాడు, కానీ అది ప్రభు దగ్గర ఏమవలేదు, అంగీకరించబడలేదు. కారణం ఏంటంటే అవి ప్రామాణికములను దాటి ఉన్నాయి. చూడండి, ఈ 11 నెలల నా యాత్రా జీవితం ఎలా ఉంది? మనకు ప్రభు ఇచ్చినటువంటి ప్రామాణికములను దాటి ప్రయాణం చేసి ప్రమాదాలు తెచ్చుకుంటున్నావేమో, దేవుని వాక్యమును దాటి ప్రయాణము చేసి ప్రమాదాలు తెచ్చుకుంటున్నావేమో. ఇప్పుడు కయ్యూను చేసింది అదే పని. దేవుడు నియమించిన ప్రామాణికలను దాటిపోయి తను ఇష్టం వచ్చినట్లుగా తను చేస్తూ ఉన్నాడు. ఏమనుకున్నాడు అంటే ఆయనకి ఏం తెలుసులే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆయనకి ఏం తెలుసులే అనుకున్నాడు. నేను కొంత తీసుకొచ్చి ఇస్తే ఆయనకి ఏం తెలుసులే అనుకున్నాడు. నేను ఏం తీసుకొస్తే ఆయనకి తెలుసా అనుకుంటున్నాడు. నేను ఏం చేస్తే ఆయనకి తెలుసా అనుకుంటున్నాను. నేను నా పెదాలతో చెప్పే ప్రార్థన, నా పెదాలతో చెప్పే స్తుతి, నా పెదాల నుంచి వచ్చే ఆరాధన మాత్రం ఆయనకి తెలుసు, కానీ నా ఇంటర్నల్ థాట్స్, నా అంతరంగమైన మనసు ఆయనకేం తెలుసు అనుకుంటున్నాడు. ఎవరు? కయ్యూను. అందుకే అతడు ఇవన్నీ ఉన్నాయి, ఆరాధన జరుగుతుంది, అంత జరుగుతుంది, హృదయం మాత్రం ఎలా ఉందంటే వాక్యాన్ని మీరి ప్రవర్తిస్తున్నాడు. ఇది కయ్యూని యొక్క, అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మనము పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. మనము ఇతరులతో మనకున్న సత్సంబంధము ఎలా ఉంది. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ మాటలు అది దేవునితో తనకున్న రిలేషన్ని చూపిస్తుంది. నీవు దేవునితో ఈ 11 నెలలు ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేసావు? నేను ఆరాధన చేశానని చెప్పుకుంటున్నావేమో, నేను ప్రార్థన చేశానని చెప్పుకుంటున్నావేమో, నేను పరిచర్యకి వెళ్ళాను, అక్కడక్కడ పరిచర్య చేశానని చెప్పుకుంటున్నావేమో, నేను సేవ చేశానని చెప్పుకుంటున్నావేమో. అవన్నీ వద్దనట్లేదు ప్రభు. అవన్నీ ఒక పక్క అయితే అసలు ప్రాముఖ్యం ఏంటి ఏంటంటే నా ప్రామాణికములను గైకొనే ఇవన్నీ చేసావా? అసలు నా ప్రామాణికములను గైకొని ఇవన్నీ చేయకపోతే అసలు ఇదంతా జీరోనే, వ్యాలిడ్లెస్, ఇదంతా విలువలేంది. ఇన్ని నెలలు నువ్వు చేసింది ఒక్కసారి పరీక్షించుకో. నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ భక్తి, నీ సువార్త, నీ పరిచర్య, నీ సేవ, అది వాక్యాధారమైందా? దానికి విలువ ఉంటుంది. వాక్యాధారం కాకపోతే విలువ లేకపోవడం పక్కన పెట్టండి. ప్రభు ఒకటే మాట అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. అది ఇంకా పెద్ద ప్రమాదం. ఇప్పుడు అదే జరిగింది కయ్యూని.
పంపేశాడు బయటికి, అంతే, పో అన్నాడు. ఇక ఎంత భయంకరం! ఆరాధించడం, ప్రార్థించడం, పరిచర్యలు చేయడం ఇవన్నీ ప్రాముఖ్యమే, కాదనట్లేదు. కానీ వాక్య ప్రామాణికములను దాటి వెళ్తే మాత్రం అది చాలా ప్రమాదం, మన జీవితాల్లో ఎంతో నష్టాన్ని మనకు మిగులుస్తుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. కొంతకాలమైన తర్వాత కయ్యూను అర్పణగా ప్రభు దగ్గర తెచ్చిన విధానం చూస్తే అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే అదంతా అవుట్ ఆఫ్ లైన్, ప్రామాణికములను దాటి ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నానని భ్రమపడుతూ ప్రమాదాలు కొని తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మన ప్రవర్తన ఎలా ఉండాలి అక్కడ చెప్తున్నా. ఆ మొదటి లైన్ చాలు. ఏమంటున్నావు? ఒకని ప్రవర్తన ఆయనకి ఎలా ఉండాలా? నువ్వు ఆయనతో కూడి నడుస్తున్నావు అని చెప్తున్నావు, నీవు ఆయన దానవు ఆయన వాడవని చెప్తున్నావు. అయితే నీ ప్రవర్తన బట్టి ఆయనకి ఏం కలగాల? ప్రీతి, ప్లీజ్, సంతోషించబడాల, ఆయన ఆనందించబడాలి. నీ నా ప్రవర్తన బట్టి అనుకున్నాడు, నేను ఆరాధిస్తే ఆయన సంతోషిస్తాడని. ఎవరు? కయ్యూను. అర్పణిస్తే నా ప్రభు సంతోషిస్తాడు అనుకున్నాడు. ప్రభు అంటున్నాడు, అయ్యో ఈ వేవేల పొట్టేలు నాకెందుకు? నేనేమైనా రక్తం తాగుతానా? నేనేమైనా మాంసం తింటానా? ఈ పశువులన్నీ నావి కదూ. ఏదో ఇంత తీసుకొచ్చి నాకు పడేసి నేనేదో తింటున్నట్లుగా, నేను మీకులాగా మనిషినైనట్లుగా మీరు తలంచుతారేంటి? ఇవన్నీ నావే కదా. కయ్యూను అనుకున్నాడు, ఆయనకేదో వేసి ఆయనకేదో ఇచ్చి నేను ఎంతో ఇచ్చేసానని. కానీ హృదయం మాత్రం ఆయనకి ఎలా ఉంది? దూరంగా ఉంది. అందుకే యెషయా అంటాడు, వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వాళ్ళ హృదయం వాక్య ప్రామాణికములను దాటి వెళ్ళిపోయింది. ఎప్పుడో హానోకు దేవునితో కూడా నడిచాడు. అతను నిజంగా దేవుడు ఫిజికల్గా హానోకుతో నడిచాడా? భౌతికంగా దేవుడు హానోకు చేపట్టుకున్న వారిద్దరు కలిసి చేతిలో చేసుకొని నడిచారా? కాదు. వాక్య ప్రామాణికములను ఆధారం చేసుకొని బ్రతికాడు. వాక్యంలో నడుచుకుంటూ వెళ్ళాడు, వాక్యంలో నడిచాడు, సత్యంలో నడిచాడు. అయితే ఇక్కడ కయ్యూను అలా కాదు, అవుట్ ఆఫ్ లైన్ దాటి ప్రవర్తించాడు, మార్జిన్ దాటి ప్రవర్తించాడు, మేర మీరి ప్రవర్తించాడు. మన ప్రయాణాలు ఎలా ఉన్నాయి? ఈ 11 నెలలు మన విశ్వాస ప్రయాణం ఎలా ఉంది? ప్రామాణికములను దాటి ప్రభుతో సహవాసం చేసుకుంటున్నానని చెప్పుకుంటూ నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూనే ప్రమాదాలు కొని తెచ్చుకున్నావేమో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. ఆయన మార్గం అటు ఉంది, నువ్వు నడుచుకుంటూ వచ్చేసరికి ఇటు వచ్చావు. నా పక్కనే ఉన్నాడు అనుకుంటున్నావు, లేదా నేను భలే మోసం చేశాను అనుకుంటున్నావేమో. ముందు చాలా పెద్ద ప్రమాదాలు, ఇప్పటికే చాలా ప్రమాదాలు అయి ఉంటాయి. అందుకే ఇక్కడ ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ 11 నెలలు మనం ఎలా చేస్తూ వచ్చాం? మన రిలేషన్ ప్రభుతో ఎలా ఉంది? మన రిలేషన్ ప్రభుతో సరిగా ఉందా? ఇప్పుడు తన సహోదరుడితో రిలేషన్ గురించి మాట్లాడుతున్నాం. క్రైస్తవ జీవితం అది దేవునితో రిలేషన్ సరిగ్గా ఉండాలి. తర్వాత సహోదరులతో, సంఘం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, అందరితో మన రిలేషన్స్ చాలా దేవుని వాక్యానుసారంగా కరెక్ట్గా ఉండాలి. అదే ఇక్కడ మనం చూస్తాం. తన సహోదరుడితో తన ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నాడు అంటే, చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. హేబేలు అర్పణని ప్రభు లక్ష్య పెట్టాడు. 5లో కయ్యూని అర్పణను ప్రభు లక్ష్య పెట్టకపోయేసరికి కయ్యూను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. తన సహోదరుడితో అతని రిలేషన్ ఎలా ఉంది అంటే అసూయ. నా అర్పణను అంగీకరించాడు, నీ అర్పణను అంగీకరించాడు, నా అర్పణ ఆ ప్రభు అంగీకరించలేదు అని చెప్పి సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష చేసుకోవాల్సింది పోయి ఏం చేశాడు? తన సహోదరుడి మీద అసూయ పడ్డం మొదలుపెట్టాడు. సో ఈ 11 నెలలు కయ్యూనులాగా దేవునితో సత్సంబంధం లేకుండా ఉన్నావేమో ఒకటి. రెండోది, అసూయ పడుతూ వచ్చావేమో. అసూయ ఎముకలకు పట్టినటువంటి, లేదా మత్సరము ఎముకలకు పట్టిన కుళ్ళట. ఏమండి? కుళ్ళది. అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన జీవితాల్ని పాడు చేస్తూ ఉంటుంది. నీకున్న దాంతో తృప్తి కలిగి ఉండు. అసూయపరుడుగా, అసూయపర్రాలుగా బ్రతకమాక.
యేసుప్రభు వారిని వారు అసూయ చేతే అప్పగించారు. ఎవరు? మతాధికారులు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వారేమో ప్రజల దగ్గర నుంచి అవి ఇవి దండుకుంటున్నారు తప్ప ధర్మశాస్త్రోపదేశకులై ఉండి వారిని సత్యంలో నడిపించాల్సింది పోయి నడిపించట్లేదు. యేసుప్రభు వారు ఆయన వచ్చి చక్కగా వారందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వారు దేవుని యొక్క యేసుప్రభు వారు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. యేసుప్రభు వారు వెనక అనేక మంది వెళ్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆయన విశ్రాంతి దినాన్ని కూడా స్వస్థతలు చేస్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎవరైనా స్వస్థతలు చేశారా? చేయలేదు. అసూయ చేత ఆయన ఏం చేశారు? సిలువకు అప్పగించారు. కయ్యూను కూడా అసూయ చేత హేబేలును చంపేసినట్లుగా. అందుకే హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము మన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రోక్షించారనే మాట మనం ఎరుగుతుంది. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అసూయ, ఏ విషయాలు అసూయపడ్డావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒప్పుకున్నవి విడిచిపెట్టినవి మాత్రమే కొట్టివేయబడతాయి. ఒప్పుకొని ప్రతి పాపం తప్పకుండా లెక్కలోకి వచ్చింది. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే భూమి మీద మనం జరిగించిన ప్రతి క్రియలకు ఒక దినాన క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట మనం ఏమవ్వాలా? నిలవబడి లెక్కప్ప చెప్పాలి. ఆ స్పృహ కలిగి ఉండాలి. అన్నీ చూశాడు నా ప్రభు, అన్నీ చూశాడు నా ప్రభు, నా మాటలు అన్నీ కూడా విన్నాడు నా ప్రభు, వాటన్నిటి విషయంలో నా ప్రభు ఒక దినాన్ని నన్ను లెక్క అడుగుతాడు అనేటువంటి వివేచన కానీ మనం లేకపోతే చాలా నష్టపోతాం. సరే, అసూయ ఇది ఎంతో, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఎంతో భయంకరంగా చాలాసార్లు మనము ఇతరుల మీద అసూయపడ్డావేమో. ఇతడు అసూయపడ్డం మాత్రమే కాకుండా ఏం చేశాడు? బహు కోపపడేను, లేదా మిక్కిలి కోపం. చాలాసార్లు మాట్లాడుకున్నాం కోపం గురించి. దేవునికి కూడా కోపం ఉందా లేదా? దేవునికి ఎంతసేపు ఉంటుంది కోపం? అంత పెద్ద దేవునికి ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటే, పురుగులాంటి మానవుడికి, నలుసులాంటి మానవుడికి కోపం ఎంతసేపు ఉంటుంది? సర్లే ఈడు ఎగురుతూ ఉంటాడులే అని ప్రభు పొద్దున్న నుంచి సూర్యుడు అస్తమించేలోపు నీకు టైం ఇచ్చాను రా అన్నాడు. వీడికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా టైం సరిపోవట్లే. తర్వాత లేదంటే ఏం చేస్తారు? రోజులుగా వారాలుగా ఏం చేస్తూ ఉంటారంటే కోపం పెంచుకుంటూ వారి యొక్క నష్టమునకు వారే కారకులు అవుతున్నారు. ఆయనేమో నిమిషం మాత్రమే కోపగించుకున్నాడు. కోపం యొక్క తీవ్రత, కోపం యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకు తెలుసు. అదిగాక ఆయన కోపడితే అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. ఆయన కోపంలో పాపం ఉండదు, ఆయన కోపంలో అన్యాయం ఉండదు, ఆయన కోపంలో స్వార్థం ఉండదు, ఆయన కోపంలో అతిక్రమం ఉండదు. అది ప్యూర్ గోల్డ్ అని చెప్పాలి. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? దహించు అగ్ని. దాంట్లో మలినం ఉండదు అన్నమాట. అంత ఎగ్జాక్ట్గా కోపపడతాడు. ఆయనకు అంత పవిత్రమైన కోపమే నిమిషం మాత్రము ఉంటే అపవిత్రులం, తొలగిపోతున్నవారు, జారిపోతున్నవారు. ఇక మన కోపము ఇంకెంత తక్కువగా ఉండాలి? సర్లే వీళ్ళు అర్థం చేసుకోలేరని ప్రభు ఎక్కడ అంటాడు ఆ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడండి అంటే పాపము చేయని లేదా పాపము చేసేటటువంటి, పాపం జరిగేటువంటి కోపం పడకూడదు. పాపము లేని కోపం మంచిదే, దాని విషయం అంటాడు ఇక్కడ. కోపడి కానీ పాపం చేయమాకండి. ఏ కోపం? పాపం లేని కోపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాపంతో కూడిన కోపం గురించి మాట్లాడట్లేదు. ఈ పాపము లేని కోపము ఇది ఎప్పటి వరకట? సూర్యుడు అస్తమించే వరకు. అంతే. ఈ లోపే వెళ్ళిపోవాలి, ఈ లోపల ఆ కోపం పోవాలి. అలా పోలేదా ఇంకా అయిపోయినట్టే. అప్పుడు ఆయన దగ్గర ఏమైద్ది? ఇదంతా రికార్డ్ చేయబడిద్ది. ఆయన అంతా తెలిసినటువంటి దేవుడు, మన హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు. నిష్కారణంగా అనవసరంగా ఎవరెవరి మీద కోపపడ్డావో దాని అంతటి విషయంలో ప్రభు లెక్కప్ప చెప్పడా? ప్రభు దగ్గర నువ్వు లెక్కప్ప చెప్పాలి కదా. ప్రభు నేను లెక్కడగడా? 8వ వచనానికి వస్తే 4వ అధ్యాయం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ప్రేమగా మాట్లాడా? పైకి ఎలా మాట్లాడాడు?
ప్రేమతోటే. మనుషులు ఏం చేస్తున్నాడు? స్కెచ్ చేస్తున్నాడు, ఎలా మోసం చేయాలి. అంత భయంకర మనుషులు చూడండి. ఎలా మోసం చేయాలి, ఎలా నష్టపరచాలి, ఎలా చంపాలి వీన్ని. పైకి నటిస్తున్నాడు తన సహోదరుడితో మాట్లాడేటప్పుడు. స్కీమింగ్ చేస్తున్నాడు, చీటింగ్ చేస్తున్నాడు అంతరంగంలో. ఈ 11 నెలలు అలా ఎంతమందిని నువ్వు మోసం చేసావు, ఎంతమంది విషయంలో నువ్వు చీటింగ్ చేస్తూ వచ్చావు. వాళ్ళని వీళ్ళు నష్టపరచాలని ఎన్ని స్కెచ్లు వేసుకున్నామో. అది నేనైనా మీరైనా సరే. మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు. వెళ్ళేలోపు వీటన్నిటి విషయంలో పూర్తి ఏం చేయాలా? కంప్లీట్ చేసుకొని ఈ కలిగిన నష్టం అంతటి కూడా కడుక్కొని వెళ్తే అది శ్రేష్టం, మేలు. జీతం కూడా వచ్చింది, బహుమానం కూడా వచ్చింది. అలా కాకుండానే మనం అలాగే జీవితాలు కొనసాగిస్తే పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, కయ్యేనులాగా ఒకటి ప్రభువుతో సరైన సంబంధం లేకుండా వాక్యాన్ని మీరి అవుట్ ఆఫ్ లైన్ ఆ యొక్క ప్రామాణికములు దాటి ఎన్నిసార్లు ప్రవర్తించావో. రెండోది, ఇతరులతో నీ రిలేషన్ ఎలా ఉంది? అసూయ పడుతున్నావేమో, నిష్కారణంగా కోపం తెచ్చుకుంటున్నావేమో. మూడోది ఏం చూస్తా వచ్చా? మోసం చేస్తున్నావేమో, నటించి వేషధారిగా ఉంటూ మోసం చేస్తున్నావేమో. తర్వాత ఏం చేసినాడు చూడండి 8వ వచనంలోనే. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను చంపేశాడు. అకస్మాత్తుగా పడ్డాడు. కయ్యూను షాక్ అయిపోయాడు. అదే పొలంకి వెళ్దాం మాట్లాడుకుందాం రారా అంటే రోజు గల మాట్లాడుతున్నాడు, ఈరోజు కూడా అట్లా మాట్లాడతాడేమో అనుకున్నాడు. నమ్మించి మోసం చేయడం అంటే ఇది. నమ్మించి మోసం చేయడం అంత భయంకరం అండి. ఈ లోకంలో అవే కదా ఇప్పుడు జరుగుతుంది. నమ్మించి మోసం చేస్తున్నారు కదా. నీవు నేను మాత్రం అలా ఉండకూడదు. ఆయన చూస్తున్నాడు నువ్వు ఏ ఉద్దేశంతో ఇతరులతో మాట్లాడుతున్నావో. కొన్నిసార్లు ఇతరుల దగ్గర నుంచి ఏదో పొందుకోవడానికి జాలిగా కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ఇతరుల దగ్గర నుంచి ఏదో రకమైనటువంటి ఏమందాము ఈవులు లేదంటే ఏదో ఆశిస్తూ కూడా కొన్నిసార్లు మన గురించి ఏదో తక్కువగా చెప్పుకుంటూ మోసం చేస్తూ ఉంటాం. అక్కడ దాకా ఎందుకు? కొంతమంది సేవకులే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసుల ఇంటికి మాత్రమే కాదు, అంత తిరిగేస్తారు. ఇక్కడే ఉన్నారు చిగురుపల్లిలో. వాళ్ళు ఏ సంఘమైనా చాలు అందరి ఇళ్ళకి వెళ్ళిపోతారు, కూర్చుంటారు, కలెక్ట్ చేసుకుని వచ్చేస్తారు. ఇది పరిస్థితి. ఎంత భయంకరం అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? మోసం చేయడం. గోడ పడిపోయిందని గోడకు డబ్బులు వసూలు చేస్తారు. ఎంత వసూలు చేస్తారంటే మందిరం కట్టి ఎంత వసూలు చేస్తారు? పడింది ఏంటిది? గచ్చేస్తున్నామని చెప్పి వసూలు చేస్తారు. అది ఏకంగా స్లాబులు వేసేంతవరకు వసూలు చేస్తారు. నిజమే. కొన్నిసార్లు వింటుంటే కొన్ని మాటలు అంటే ఎంత మోసము. ఇదంతా కయ్యూను స్వభావం కాదు, ఇదంతా కయ్యూను వెళ్ళిన మార్గం యొక్క లక్షణాలు కావు. అందుకే కయ్యూనులాగా మనం ఉండకూడదు. ఈ 11 నెలలు ఎలా బ్రతికావు? కయ్యూనులాగా బ్రతికావా? ఎందుకు ఆ బ్రతుకు అంటాను. హేబెలులాగా 4 రోజులు బతికి చచ్చినా బెటరే. ఆయన అంగీకరించాలి మనల్ని. ఆయన మనల్ని అంగీకరించే రీతిలో మనం బ్రతకాలి. కయ్యూనులాగా ఎందుకు? అన్ని సంవత్సరాలు బ్రతికినాడు. భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరినీ కన్నాడు. ఎక్కడ పోయినాడు అంటే నరకానికి పోయినాడు. అది బ్రతికేనా? కయ్యూని వంటి వారం మనం కాకూడదు. అదే చెప్తున్నాడు. సో ఇక్కడ హత్య గురించి వచ్చేసరికి యోహాన్ అంటాడు ఒక మాట. యోహాన్ రాసిన మొదటి పత్రికలో చూడండి 3వ అధ్యాయము 15వ వచనం. 1 యోహాను 3:15. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తాడో అది. అక్కడ కయ్యూను మీద పడి చంపితే నరహంతకుడు, క్రొత్త నిబంధనలో ద్వేషిస్తే నరహంతకుడు. గుర్తుపెట్టుకోండి. మనము మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి, పాపిని కాదు. మన పాపిని ద్వేషిస్తాం, రివర్స్ కాదు మనం చేసేదంతా. అన్యజనుల దగ్గరికి వెళ్ళి చిచ్చి అబ్బో అంటాం, పైనుంచి ఊడిపడ్డట్టు. ఏమండి, అమ్మ అవ్వ చిచ్చి అంటారు. పాపిని నువ్వు ద్వేషిస్తే సువార్త ఎప్పుడు చెప్తావు నువ్వు?
యేసుప్రభు వారు పాపిని ద్వేషించాడా, పాపాన్ని ద్వేషించాడా? మనం అలా ఉండం. పాపిని ద్వేషిస్తాము. విచిత్రం ఏంటంటే పాపాన్ని ప్రేమిస్తాం. చీచీ అన్నోడు అవన్నీ చేస్తాడు ఏమండి, అబ్బబ్బో అన్నోడు అవన్నీ చేస్తూ ఉంటాడు. రివర్స్ మందంతా. కానీ యేసుప్రభు వారు పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులు పాపిని ద్వేషిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. అందుకే సంఘము క్షేమాభివృద్ధి నొందట్లేదు. అందుకే కుటుంబాల్లో అందరూ రక్షించబడట్లేదు. సరే, ఒకటి సాతానుడు వాళ్ళ మనసులు కఠినపరుస్తున్నాడు, అది కూడా జరుగుతుంది, నేను కాదనట్లేదు. కానీ అసలు మనం వాళ్ళు ద్వేషిస్తున్నామేమో అది కూడా ఆలోచన చేయాలిగా. వాళ్ళు చేస్తున్న పాపాన్ని మనం ద్వేషిద్దాం. అది విగ్రహారాధన, అది మాకు అసహ్యం అండి అని చెప్పుదాం. అంతేగాని మీరు విగ్రహారాధన చేస్తారు, సో మీరంటే నాకు అంటూ అన్నట్టుగా ఉండమా, అది కాదు, తప్పది. అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. సహోదరుని ద్వేషించేటువంటి వాడు ఏమవుతాడు? నరహంతకుడు. మరొకసారి 3:15. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఏముండదు? నిత్య జీవం. వాడు బతకడు. ఇంకా నిత్యజీవము. నరహంతకులు నిత్యజీవంలో వారు వారసులు అవ్వలేరు, నిత్యరాజ్యంలో వారు ప్రవేశించలేరు. సో ఏమేం చూసాం? ఒకటి, ప్రామాణికములను మీరి ప్రభు పని చేస్తున్నావేమో, ప్రభుతో సహవాసం కలిగి ఉన్నావేమో. రెండోది, నువ్వు ఇతరులతో అసూయతోటి, కోపముతోటి, అంటే పాపముతో కూడిన కోపముతోటి. మూడోది, మోసము, కుయుక్తి, నటించటాలు, ఇవన్నీ చేస్తున్నావేమో. తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ద్వేషిస్తున్నావేమో. ఇంకా చివరి ఆఖరి ఒక మాట చూద్దాం. చూడండి, ప్రభు చెప్పేశాడు, రే నువ్వు అప్పటికి ప్రభు ముందే చెప్పాడు కదా, అరే నాయనా నీవు సత్క్రియలు చేస్తే తలెత్తుకుంటావు కదరా, ఇప్పుడు ఏం తలదించుకున్నావు నువ్వు, సరే సత్క్రియలు చెయ్యి అని ప్రభు అవకాశం ఇచ్చాడా లేదా కయ్యనికి? నీ అర్పణ నాకు నచ్చలేదు, పై సావురా అన్నాడా? లేదు, అవకాశం ఇచ్చాడు. ఎందుకు అంత కోపం నీకు? ఎందుకు అంతగా నీవు కోపగించుకుంటావు? నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు చక్కగా తల ఎత్తుకుంటావు మీ తమ్ముళ్ళలాగా. సత్క్రియలు చేస్తే చక్కగా రాజాలాగా టీవీగా నీ తల ఎత్తుకుంటావు. అలా చేయకపోతే ఇదిగో సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. ఇప్పటికైనా మించిందేం లేదు, నువ్వు సరి చేసుకొని బ్రతికినావా ధన్యుడు. సరి చేసుకోపోతే వాకిట పాపం పొంచి ఉంది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుతావు. వార్నింగ్ ఇచ్చాడు ప్రభు స్పష్టంగా. మార్చుకున్నాడా? పశ్చాత్తాపడ్డా? పాపం ఏంటో చూపించిన తర్వాత కూడా పశ్చాత్తాపడలే వీడు. ఈ దినాన్ని మనం కూడా అలాగే ఉంటాం కొన్నిసార్లు. పాపం ఏంటో ప్రభు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. మన అవిధేయత ఏంటో, మనం తొలగిపోయింది ఏంటో ఒక్కసారి ఈ 11 నెలలు ఒక్కసారి నీ జీవితాన్ని ముందే ఎంత రుచిగా, ఎంత కంపుగా ఉంటుందో మన జీవితాలు. ఆయన చూసిన విధానంలో చూడు నీ జీవితం. నువ్వు చూసుకున్న విధానంలో చూసుకోమాక. నువ్వు చూసుకునే విధానంలో చూసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలా కనబడతావంటే మంచిగానే కనబడతావు. నువ్వు చూసుకుంటున్న విధానంలో చూస్తే ఎప్పుడు కూడా పరిశుద్ధులుగానే కనబడతావు. బయటికెళ్ళు, మోంగడుకోనరా. వాక్యం వినడానికి అప్పుడు నిద్రపోవడానికి. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, పశ్చాత్తాపడలేదు. తన పాపం ఏంటో చూపించిన తర్వాత కూడా ఏమాత్రం కూడా పశ్చాత్తాపడక అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. చూడండి 13వ వచనం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. గొప్పలు పోతూ ఉన్నాడా పాపాన్ని ఒప్పుకోకుండా? ఏమండి అందుకే కయ్యూను మార్గాన్ని మనం ఎంచుకోకూడదు. పాపం ఏంటో చూపించిన తర్వాత కూడా పశ్చాత్తాపడని స్థితి ఇక్కడ మనకు కయ్యూనులో కనబడుతుంది. నో జెన్యూన్ రిపెంటెన్స్. నిజమైన పశ్చాత్తాపము కనబడలేదు. నిజమైన పశ్చాత్తాపము ప్రభు నన్ను శిక్షిస్తాడు అనేటువంటి ఆలోచనతో వచ్చింది కాదు. నిజమైన పశ్చాత్తాపము నా ప్రభుని నేను దుఃఖపెట్టాను అనే ఆలోచనతో వచ్చేది. ప్రభు కొడతాడు అనేటువంటి, ప్రభు శిక్షిస్తాడు అనేటువంటి ఆలోచనతో వచ్చే పశ్చాత్తాపం నిలవదు. కానీ నా ప్రభుని ఎంతగానో నేను దుఃఖపరిచాను, నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా. నాతోనే ఉన్నాడు నా ప్రభు. నా హృదయాన్ని చూసినప్పుడు ఎంత అసహించుకున్నాడో, నన్ను చూస్తున్నప్పుడు నా యొక్క మలినపు మాటలు, నా మలిన క్రియలను చూసి ఆయన ఎంత నొచ్చుకున్నాడో అని చెప్పి మనము మన ప్రభుని నొప్పించిన వారమై ఉన్నామని పశ్చాత్తాపడ్డామా? అది రియల్ రిపెంటెన్స్. కానీ
మనము చాలాసార్లు అలా చేయట్లేదు. అది నేనైనా మీరైనా దాని విషయాలు మనం లోతుగా పశ్చాత్తాపడి తీరాల్సింది. రండి, ఒక మాట అంటాడు 1 యోహాను 3వ అధ్యాయంలోనే 10-11 వచనాలు. యోహాను 1 యోహాను 3:10-11. దీనిని బట్టి దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగింపని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు అంతే, ఏం కాదు. కయ్యూను దేవుని సంబంధి కాడు. నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావా? ద్వేషిస్తున్నావా? వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నావే? ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే మోకాళ్ళే ప్రార్థన చేయి, తీసేయమని. అదే ద్వేషాన్ని కంటిన్యూ చేస్తే అసలు నువ్వు దేవుని సంబంధమే కావు. అమ్మో ఇంతకాలం సేవ చేసినాడు పోన్లే అని ప్రభు అనుకుంటాడు అనుకున్నావేమో. సస్సే మీరా, అస్సలు ఏమాత్రం కూడా ప్రభు యాక్సెప్ట్ చేయడు. ఆయన అంత ఖచ్చితంగా ఉంటాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సహోదరుని ద్వేషించేవాడు దేవుని సంబంధి కాడు. అందుకే ప్రభు చివరాఖరిగా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. జకర్యా 8:17 మనం చూస్తాం. జకర్యా 8వ అధ్యాయము 17వ వచనం. 8:17 తన పొరుగువాని మీద జాగ్రత్తగా ఉండండి. నీ పొరుగు వాని గురించి తప్పుగా ఎప్పుడు ఆలోచన చేయొద్దు. అబద్ధమైన ప్రమాణాలు చేయొద్దు. ఏమేమి? దురాలోచన చేయొద్దు, అబద్ధ ప్రమాణాలు చేయొద్దు. ఇవన్నీ నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. నాకు అసహ్యం అంటున్నాడు. ఇవన్నీ పొరుగుని మీద అబద్ధపు మాటలు చెప్పమాకండి. అసహించుకుంటాడు ప్రభు. చీ అంటాడు. రోడ్డు మీదకి వెళ్తే అది ఇది కనబడితే చెత్త చీ అంటాం మనం. ఇలాంటివి మాత్రం హృదయంలోనే పెట్టుకుంటాం. ఏమంటే దానికంటే ఇవి రోత, దానికంటే అసహ్యకరమైన, దానికంటే ఎంతో కంపుతో కూడినటువంటి ప్రభు అసహించుకుంటున్నాడు. భక్తుడు, పరిశుద్ధులు అనేవాళ్ళు ఎవరు అంటే ప్రభు అసహించుకున్న దాన్ని అసహించుకొని ప్రభు ప్రేమించిన దాన్ని ప్రేమించే వాళ్ళే పరిశుద్ధులు. గుర్తుపెట్టుకోండి. ప్రభు అసహించుకున్న దాన్ని అసహించుకొని ప్రభు దేన్నైతే ప్రేమిస్తున్నాడో, వేటినైతే ప్రేమిస్తున్నాడో వాటిని ప్రేమించేవాడే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని అని అనుకుంటే కుదరదు, పరిశుద్ధులము అని చెప్పుకుంటే కుదరదు. ఈ రెండు ఉండాలి మనం. అందుకే అక్కడ ప్రభు చెప్పి నాకు ఒక అసహ్యము కనుక మీరు కూడా వాటిని ఏం చేయాలా? అసహించుకోవాలి. కీర్తనలో ఒక మాట అంటారు 50 అధ్యాయం 20-21 వచనాలు. కీర్తన 50 20-21. నీవు కూర్చుండి చూడండి కొండెములు ఇవి కూడా జరిగాయి. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడవచ్చు, సమయం కాదు. కానీ నువ్వు కూర్చొని ఎన్ని కొండలు చెప్పావో అవన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి. అందుకే అక్కడ అంటున్నాడు ఏమని? చదువు. నీవు కూర్చొని నీ సహోదరుల మీద కొండెములు చెప్తున్నావు, నీ తల్లి కుమారుని మీద. అంటే సొంత తల్లి కుమారుడు అంటే ఎవరు? సొంతగా సొంత సహోదరుడి మీద నువ్వేం చేస్తున్నావు? అపనింద, అబద్ధ సాక్ష్యాలు, అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నాను, అందుకు నేను నీకులాగా మనిషిని అనుకుంటున్నావేమో. అయితే నీ కన్నులు ఎదుట ఒక రోజు పెడతా, ఇవన్నీ వరుస పెడతా, అప్పుడు నీ పని చెప్తా. నువ్వు అనుకుంటున్నావు నీ కొండలు చెప్తున్నప్పుడు, అబద్ధపు మాటలు చెప్తున్నప్పుడు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నీ సహోదరుడి మీద, నీ సహోదరు మీద నేను వినకుండా ఉన్నానని నేను నీకులాగా మనిషిని అనుకుంటున్నావు నువ్వు. ప్రభు కొంత ఆలస్యం చేస్తున్నాడు. నేను విరుచుకుబడి వీళ్ళు చస్తారు, ఏదో రోజు వాళ్ళు తెలుసుకుంటారులే అని ఆయన ఆగుతున్నాడు అంతే. ఆయన ఆగేసరికి మనం ఏమనుకుంటాం? ఆయన అసలు చూడలేదు, ఆయన వినలేదు, ఆయన మర్చిపోయాడు. ఏమండి? ఆయన చూడలేదు, ఆయన వినలేదు, చూసినా విన్నా ఆయన మర్చిపోతున్నాడు అనుకుంటాం మనం. లేదు, ఆయనకు అంతా తెలుసు, ఆగుతున్నాడు. ఒక దినాన వాటంతటిని కూడా వరుసగా మన ముందు పెడతాడట, అప్పుడు చెప్తాడు మనపై. అందుకే మొదట్లోనే ఒక మాట అన్న, ఆయన చేతిలో పడకముందే
మనం ఆయన పాదాల దగ్గర పడ్డామా ధన్యులం, సేఫ్. లేదా ఆయన చేతిలో పడిన తర్వాత ఆ చేతిలో పడిన తర్వాత ఇంకే ఆప్షన్లు ఉండవు. ఇప్పుడు ఇక ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు, బయటికైనా నెట్టేయచ్చు, శుభ్రంగా నరికేసి లోపలికైనా పడేయచ్చు, ఆయన ఏమైనా చేస్తాడు. అందుకే ఒక్కసారి మనల్ని స్వపరీక్ష చేసుకుందాం. కయ్యూనులాగా ఉన్నావేమో. కయ్యూను అలాగే తలించాడు, ఆయన ఏం చూడట్లేదు అనుకున్నాడు. నా అర్పణ ఆయన ఏం చూడట్లేదు అనుకున్నాడు. నా సహోదరుడి మీద నేను కలిగినటువంటి విషయాలు ఏమి నా దేవుడు చూడట్లేదు అనుకున్నాడు. లేదా నా తల్లిదండ్రుల విషయంలో నేను కలిగి ఉన్న విషయాలు ఏమి నా దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాడు. ఏదైనా నీ తల్లిదండ్రులో, నీ అత్తమామలో, నీ అక్కో, నీ తమ్ముడో, నీ చెల్లో, నీ అన్నో, నీ సహోదరుడో, ఎవరంటే సంఘంలో ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, సమాజంలో ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, ఎవరి విషయంలో అయినప్పటికీ కూడా ఈ విషయాలు కలిగి ఉన్నట్లేదు, విడిచిపెట్టు. ఒకసారి పరీక్షించుకో వాటన్నిటిని కూడా. నన్ను అంతటిని చూశాడు. నేను ఇంకా ఇంటికి ఇలా చదువు 139 కీర్తన మొత్తం అదే ఉంటాయి. నేను లేచుట, నిలుచుండుట, ఏమండి మాట్లాడుట, తలంపు రాకముందే, ఆలోచనలు పుట్టకముందే అన్నిటిని కూడా ఆయన ఎవరట ఎరిగి ఉన్నవాడు. ఈ మాట 139 కీర్తన మొదటి 4 వచనాలు 7 సార్లు ఉంటుంది. ఆయన ఎరిగినవాడు, తెలుసుకున్నవాడు, తెలిసినవాడు, ఇవన్నీ ఉంటాయి. అంతా తెలుసా అండి. ఆయన 7 కన్నులు కలిగినవాడు. పాట పాడతాం కదా, ఏమండి ఏం పాట అది? 7 కన్నులు కలిగినటువంటి వాడు అంటే దాని అర్థం ఆయనకి 7 కన్నులు ఉంటాయి, 7 తలలు ఉంటాయని కాదు. ఆయన నుంచి ఏది కూడా దాగదు అని అర్థం. అంతా ఆయనకు తెలుసు, చూశాడు కూడా. మరి అంతా ఆయనకు తెలిసి చూసిన దేవుని దగ్గర మనం కుప్పి గంతులు ఎత్తట పశ్చాత్తాపడాలి, బద్దలవ్వాలి. ప్రభా, నా బ్రతుకు ఎంతో చండాలంగా ఉందయ్యా, అసలు నువ్వు నన్ను విడిచిపెడితే నా బ్రతుకేం గాను, కానీ ఇంకా నన్ను హత్తుకొనే ఉన్నావు, నన్ను కడగాలని బాగు చేయాలని ఇష్టపడుతున్నావు. ఇదిగో నువ్వు చూస్తున్నావనే బుద్ధి జ్ఞానం కలిగి ఇకనైనా వ్యవహరించినట్లు నాకు సహాయం చేయి అని అడుగుతూనే, దానికంటే ముందు ఈ 11 నెలలు ఆయన చూస్తున్నాడు అనే గ్రహింపు లేకుండా నేను చేసిన ప్రతి వ్యర్థమైన పనులకి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా ప్రభు మనల్ని అందరం కూడా సిద్ధపరిచి నడుపునుగాక. ఆమేన్.